జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అనేవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. శని త్రయోదశి 27 జూన్ శనివారం రోజున వచ్చింది. ఎవరికైతే జన్మ జాతకంలో శని దోషము, శని మహాదశ దోషము, శని అంతర్దశ దోషము, ఎలినాటి శని దోషము, అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఇలాంటి వాళ్ళకి 27వ తారీఖున జూన్ నెల శని త్రయోదశి వచ్చినది. ఆ రోజున శని హోమం చేయించుకుంటే గనక మంచి ఫలితాలు ఉంటాయి. శని బాధల నుంచి విముక్తి పొందే అవకాశం ఎక్కువగా ఉంటది. మీరు కనుక శని హోమం చేయించుకోవాలనుకుంటే గనక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే గనక మీకు లైవ్ వీడియో కాల్లో మీ ఒకరికి మాత్రమే హోమాన్ని చేయటం జరుగుతుంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృతిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి శుక్రుడు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు, శని యోగిస్తున్నారు, సూర్యుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తారు. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. శనగలు దానం చేయని బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు చూస్తారు. కృష్ణుడిని ఆరాధించండి, కృష్ణదేవుడి టెంపుల్ కి వెళ్ళండి, మంచి ఫలితాలు చూస్తారు. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం రోజున వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. వృషభ రాశి వారికి లగ్నాధిపతి అయిన శుక్రుడు 4వ తారీఖు నుంచి, జూలై 4వ తారీఖు నుంచి ఆయన సింహరాశికి వెళ్ళటం మూలంగా చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. లగ్నంలో కుజుడున్నారు, ధైర్య సాహసాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. రిస్క్ తీసుకోండి, ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉన్నది. సప్తమాధిపతి అయిన కుజుడు లగ్నంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా, బిజినెస్ పరంగా డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. దశమంలో రాహు ఉన్నారు. రాహు దశమ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. దశమాధిపతి లాభస్థానంలో ఉన్నారు శని, దాని మూలంగా కూడా మంచి ఫలితాలు చూస్తారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలతో ఉంటాయి. ఈ వారం అనేది శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఉంటది. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు ఈ వారం అనేది. కుటుంబ పరంగా, ధన పరంగా మాత్రం ఈ వారం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. లవర్స్ కి మాత్రం సమస్యలు ఉంటాయి. పంచమాధిపతి అయిన బుధుడు తన శత్రు రాశి అయిన కర్కాటక రాశిలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉండవు, సమస్యలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. వృత్తి పరంగా మాత్రం మీకు అనుకోకుండా ఒక స్త్రీ మూలంగా మీకు కెరియర్ లో పాజిటివ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే జాబ్ లేదో ఒక స్త్రీ రిఫరెన్స్ మూలంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటది. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో దశలు, అంతర్దశలు యోగిస్తూ ఉంటేనే ఇది జరుగుతుంది, లేకపోతే జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటది. ఎందుకంటే కనుక శుక్రుడు 4వ తారీఖు నుంచి ఆయన సింహరాశికి వస్తున్నారు. శుక్రుడు మీ సప్తమ దృష్టితో దశమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు అనమాట. సో దాని మూలంగానే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటది. వృత్తి పరంగా మాత్రం మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.